పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ దోషి అని కాళేశ్వరం కమిషన్ తేల్చిందని అన్నారు. ఇక ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్లు వృధా చేశారని ఇంజనీర్ చెప్పింది కేసీఆర్ వినలేదని ఆరోపించారు. జనహిత పాదయాత్రలో భాగంగా సంగారెడ్డిలో మాట్లాడిన మహేష్ కుమార్ గౌడ్ కేసీఆర్ సొంత లాభం మాత్రమే చేసుకున్నారన్నారు. ఇక తనకు ఇష్టం ఉన్న చోట ప్రాజెక్టు కట్టాలని కేసీఆర్ చెప్పారని ఆరోపించారు. మేడిగడ్డలో 2 పిల్లర్లు కుంగాయని అంటున్నారని, ఇక ఇది చిన్న విషయమా అని ప్రశ్నించారు. ఈ కార్నర్ రేస్లో కేటీఆర్ అవినీతి పాల్పడలేదా? ప్రభుత్వ సొమ్ము తిన్న వాళ్లకు కక్కకు తప్పదనన్నారు. కేసీఆర్ కుటుంబం అంటే అబద్ధాల పుట్ట అని, బీఆర్ఎస్ చేతకానితనం వల్లే బనకచెర్ల ప్రాజెక్టు వస్తుందని ఇక దుయ్యబట్టారు. కేసీఆర్ దోషి అని దోష్ కమిషన్ తేల్చింది. ఎందుకు దోషి? ఎన్నికలకు ముందు మనం పదే చెప్పాం. గొప్పగా చెప్పుకుంటున్న పెద్ద ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు. ఏమిటి కాళేశ్వరం ప్రాజెక్టు? ఎందుకు కమిషన్ ఇవ్వాల్సి వచ్చింది? ఇవాళ అన్ని తానా వివరించి లక్షల కోట్ల వృధా చేసి రాష్ట్రానికి నష్టం చేశాడు కేసీఆర్ అని కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. వాళ్ళ ఇంజనీర్ చెప్పిందిలే, కాంట్రాక్టర్ చెప్పిందిలే, నేను రాష్ట్రానికి అధినేత రారాజుని నా ఇష్టం వచ్చిన నడవాలన్నాడు. కాబట్టే కాళేశ్వరం ప్రాజెక్టు బీటలై కూలిపోయే పరిస్థితి వచ్చింది. ఇంకా సిగ్గు లేకుండా 1 పిల్లలు కూలితే, 2 పిల్లలు కూలితే, 3 పిల్లలు కూలితే ఏంటని అడుగుతారు. ఇదే కాదు, ఫార్ములా యూఎస్ కేసులో తన సుపుత్రుడు కేటీఆర్ గారు ప్రభుత్వ సొమ్ములకు ప్రైవేట్ బ్యాంక్ అకౌంట్లకి ఎట్లా మారుస్తాడు? ఇది తప్పు కాదా? ఇది నేరము కాదా? ఇది అవినీతి కాదా? మరి ఈ అవినీతికి శిక్ష పడకూడదా? ఆ దశగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ముందుకు పోతామని అనుకున్నారా?